కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఫామ్ హౌస్కు పరిమితం చేసి ఆయనకు తెలియనియకుండా బయటి రాజకీయాలు ఏమీ తెలియనియకుండా ఈరోజు అక్కడ సస్పెండ్ చేయించి సఫలీకృతమయ్యారు. కానీ కొన్ని రోజులే ఎప్పటికైనా రక్త సంబంధమే ఒక్కటవుతారు. ఎప్పటికైనా ఇది కేటీఆర్ గారికి తెలుస్తలేదు. ఈరోజు ఓ తీర్మానం మల్లి గారు అనేటోడు అనుచిత వాక్యాలు చేశారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు. మీరు నేను మన అక్క జెండలకు ఎవడన్నా తిడితే ఆయన ఇంట్లో కూర్చొని చంపేస్తాం, మనం కాజేతిలో కొడతాం, మనం పక్కన పెడతాం జెండా అజెండా. కేటీఆర్ గారు మరి యావత్ తెలంగాణ ఆడబిడ్డలు అడుగుతుర్రు కేటీఆర్ గారిని ఏమని, అయ్యా మీ చెల్లెను నువ్వు పక్కన పెట్టు, నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కన పెట్టు, ఒక్క సోదరునిలాగా నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? ఏం తీసుకోలే. కనీసం ఒక పత్రికాముఖంగా నేను ఖండిస్తున్నా అని చెప్పలే. అంత భయమా నీకు? ఎవరు హరీష్ రావు అంటే సంతోష్ రావు అంటే వాళ్ళ మొత్తం తొత్తుగా వ్యవహరిస్తున్నావు, వాళ్ళంటే గజగజ వణుకుతున్నావు. ఎందుకు వణుకుతున్నావు? 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ డబ్బుతో నేను ఏమైనా చేయొచ్చు. ఆ విధంగా భయపడి వాళ్ళ బ్యాక్ మీద తలొగ్గి ఈరోజు చెల్లెని దూరం చేసుకున్నావు.